33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. ఆమేన్. వాక్యం సెలవిస్తూ ఉంది, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండినటువంటి వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. ఆ వైర్ మీద ఆ టవల్ తీసేసి కొంచెం డిసిప్లిన్ ఉంటే బాగుంటుంది. మైకిల్ కింద పెట్టద్దు. 365 రోజులు బుద్ధి చెప్పినా కూడా తెలుసుకోవడం మాలి. వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 2 మార్లు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆది కాండంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి యాకోబు ద్వారా. మరొకసారి ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా. పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా మనం గమనిస్తే ఇశ్రాయేలీయులైనటువంటి వారిని దేవుడు 2 మార్లు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆది కాండంలో తండ్రి అయినటువంటి యాకోబు ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ 2 విధములైనటువంటి ఆశీర్వాదాలను మనం ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధన సంఘం ఏదైతే ఉందో ఆ 2 ఆశీర్వాదాలు క్రొత్త నిబంధన సంఘానికి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి? దేవుని సంగమునకు ప్రత్యేకముగా మనం ఇక్కడ పిలువబడి ఉన్నాం. ఆమేన్. అందును బట్టి మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. దేవుడు ప్రత్యేకముగా ఈ దినం ఎవరినైతే పిలిచి ఉన్నాడో వారందరినీ కూడా దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. మనమంతా ఎవరయ్యా అంటే 2 అంతల ఆశీర్వాదానికి మనం వారసులం అయి ఉన్నాం. ఆమేన్. మనం మొదటి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది 2 అంతల ఆశీర్వాదానికి మనం వారసులం అవుతూ ఉన్నాం. సహజంగా ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో కుమారులు కుమార్తెలు ఉంటారు. ఆ తండ్రికి జన్మించినటువంటి ఆ బిడ్డల్లో అందరూ సమానమే. అందరికీ సమానమైనటువంటి ప్రేమను చూపిస్తాడు. అందరినీ సమానంగా చదివిస్తాడు. సరే, భాగము దగ్గర వచ్చేసరికి మాత్రం ఒక్కరికి మాత్రం 2 అంతలు ఉంటుంది. ఎవరికి ఎవరికి? లాస్టోడికి ఉండదు, జ్యేష్ఠుడికి ఉంటుంది. పెద్దోడికి అంటే జ్యేష్ఠుడికి ఎంత ఉంటుంది? 2 అంతల 2 భాగాలు జ్యేష్ఠుడిది, అంటే పెద్దోడి భాగం అది అంటారు. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు 2 సార్లు ఇక్కడ ఆశీర్వదించడం ద్వారా ప్రభువు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే క్రొత్త నిబంధన సంఘమైనటువంటి మీరు జ్యేష్ఠుల సంఘమై ఉన్నారు అంటాడు. ఆమేన్. అంటే వారసత్వంలో 2 భాగాలు ఎవరికయ్యా అంటే జ్యేష్ఠుడికి, అంటే పెద్దవాడికి. ఇప్పుడు దేవుడు ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని 2 అంతలుగా ఆశీర్వదిస్తున్నాడు, 2 సార్లు ఆశీర్వదించాడు. అంటే ఆ సంఘం జ్యేష్ఠుల సంఘం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఆ మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, పరలోకమందు వ్రాయబడి ఉన్న ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అంటాడు. ఇక్కడ మొట్టమొదట వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుడు అనగా రెండంతల ఆశీర్వాదానికి వారసుడు. అంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారయ్య అంటే, క్రీస్తు రక్తము చేత కడుగుబడి క్రొత్త నిబంధన సంఘముగా అలంకరించబడి వధువు సంఘముగా సిద్ధపడ్డారు. ఆ క్రమంలోనే మనము కూడా నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడి క్రీస్తు సంఘముగా, క్రొత్త నిబంధన సంఘముగా మనం అలంకరించబడి దేవుని రాకడకు వధువు సంఘముగా సిద్ధపరచుకోవటానికి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఆయుత్తు చేసుకుంటూ ఉన్నాం. ఆమెన్. ఆ ఆయుత్తు చేసుకునే కార్యక్రమంలోనే మనం ఆయన మందిరానికి, జ్యేష్ఠుల సంఘానికి మనమందరం కూడా పిలువబడి ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మనందరిని దేవుడు ఈ వారం ఇక్కడ సమకూర్చాడయ్యా అంటే, దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వటానికి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మీరు ఏదైనా గమనించండి, దేవుడు ఏమి చేసినా కూడా ఏం చేస్తారంటే ఆయన అరాకొరగా చేసే దేవుడు మాత్రం కాదు. ఏదో కొంచెం ఇచ్చి మీరు దాంట్లో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేటటువంటి దేవుడు కూడా కాదు. ఏదైనా ఒక కార్యాన్ని చేస్తూ ఈ కార్యంతో మీరు సర్దుకోండి అని చెప్పే దేవుడు కూడా కాదు. దావీదు అంటాడు, అయ్యా నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. మన బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మనం దేవుడు ఆశీర్వదించబడినటువంటి విధానము చూస్తే, యోహాను సువార్త 14:14 అంటాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినా కూడా నేను వాటిని ఇస్తాను అంటాడు. నేను కొంచెం ఇస్తాను, లేదు అడ్జస్ట్ అవ్వండి, ఇలా చెప్పే మాట లేదు. ఆయన అంటాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తా అంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని గమనిస్తే, శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను చాలు, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తా, అంటే సమృద్ధిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు అడగలేక మర్చిపోయిన వాటిని కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సమృద్ధిగా దయచేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించినా కూడా 23:5 కీర్తన 5 చెప్పినట్టుగా నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అన్న విధంగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక మంది జీవితాల్లో అలా ప్రవహించే ఆశీర్వాదాలు దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అలా దేవుడు గిన్నె నుండి పొర్లే విధంగా ఆశీర్వదిస్తాడయ్యా అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీతో ఉన్నటువంటి వారు కూడా వాటిని అనుభవించాలి. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడదు, అనేక జనములకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అంటాడు. ఎట్లా నువ్వు ఆశీర్వదించబడతావు? ఆదికాండం 17వ అధ్యాయం 3 నుంచి 7 దాకా చూస్తే, ఆ వచనాలు అన్నిటల్లో గమనిస్తే, నువ్వు ఆశీర్వదించబడతావు, అనేక జనములకు నువ్వు ఎలాగుంటావు? ఆశీర్వాదకరముగా మారుతావు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నీ వరకు మాత్రమే కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం నీ కుటుంబం మాత్రమే కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం నీకును నీతో ఉన్నటువంటి వారికి, దేవుడిచ్చే ఆశీర్వాదం నీ కుటుంబానికి, నీ కుటుంబంతో ఉన్నటువంటి వారికి ఆయన ఆశీర్వాదం సరిపోయినట్లుగా దయచేసి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ తరముకు మాత్రమే కాదు, నీ తర్వాత తరము వారు కూడా అనుభవించు విధముగా దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం అడిగేదాకా ఆయన మౌనంగా ఉండే దేవుడు మాత్రం కాదు. ఆయన మన స్థితిగతులను ఎరిగిన దేవుడు. ఏ సమయంలో ఏది మనకు అవసరమో, మనం ఏది ఆశపడుతున్నామో,
మన నడక, మన పడక, మన ఆలోచన, మన విధానం, మనం ఏమి కోరుకుంటున్నామో మన జీవితంలో ప్రతి అడుగును ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు సమయోచితముగా సమయానుకూలంగా నీకు ఎప్పుడు ఏది కావాలో ప్రతి దానిని సమయాన్ని బట్టి ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రేమకు నిజంగా మితి అనేది లేదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఆయన చూపించిన ప్రేమకి నియమాలు కూడా లేవు. ఆయన ఎవరినైనా, ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా కూడా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంటుంది అక్కడ. దేవుడు అంట లోకమును, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక ఆయన అంటాడు, దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది అంటాడు. అవి రెండింటిని మనం కొలవగలమా? ఆకాశం ఎంత దూరంలో ఉందో ఈరోజు వరకు మనకి తెలియదు. సముద్రం ఎంత డెప్త్లో ఉందో కూడా తెలియదు. అంటే ఈ రెండు కూడా కొలవటానికి ఇంకా మానవునికి సాధ్యము అవలా. వాటికంటే ఎత్తైనది, దానికంటే లోతైనది అంటాడు ఆయన ప్రేమ. హల్లెలూయా. ఎలాంటిది ఆయన ప్రేమ అంటే, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన సొంత కుమారుణ్ణి కూడా బలిదానముగా ఇవ్వటానికి ఆయన ఆశపడ్డ దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒకటేంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం గమనిస్తే ఎవరిని పడితే వారిని ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన. ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన. ఎలా పడితే అలా ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన. ఒక ఎగ్జాంపుల్, ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడికి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు పెద్ద కుమారుడు, రెండో ఆయన పేరు చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తండ్రితో సఖ్యతను కోల్పోయి, కుటుంబంలో సఖ్యతను కోల్పోయి, నా ఆస్తి నాకు ఇవ్వు అని తండ్రి నడిపింపులో లేక, తండ్రి అడుగుజాడల్లో ఉండలేక, స్వేచ్ఛగా బ్రతకాలన్నటువంటి ఆశ ఎక్కువైపోయి స్వేచ్ఛగా జీవించడం కోసం తన కోరికలన్నింటినీ ఇష్టానుసారముగా నెరవేర్చుకోవడం కోసం తండ్రి దగ్గర నుంచి తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా, తన భాగాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆడినంతసేపు ఆడాడు, ఎగిరినంతసేపు ఎగిరాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆడిందే ఆట, పాడిందే పాట, అంతా అయిపోయింది. చివరికి ఆకలేస్తూ ఉంటే పందుల పొట్టు తినటానికి కూడా వెనుకాడకుండా దానికి కూడా తాను సిద్ధపడి నా తండ్రి ఇంటి అనేక మంది కలరు, వారందరికి కూడా సమృద్ధికరమైన ఆహారం ఉంది. ఇక్కడ నేను ఆహారం లేక అల్లాడిపోతూ ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళి నా తండ్రి కాళ్ళు పట్టుకుంటాను, ఆయన క్షమిస్తాడేమో, నేను క్షమాపణ కోరుతాను. తండ్రి, నీ కుమారునిగా ఉండటానికి నేను అర్హుడిని కాను, కానీ నీ కుమారుడిగా కాకపోయినా కూడా నీ పని వాళ్ళలో ఒకడిగానైనా నన్ను చేర్చుకొని తప్పిపోయిన కుమారుడు ప్రయాసపడుతూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ గొప్ప పాఠం ఏంటంటే, కుమారుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏ రోజు కూడా కుమారుడిని వెతుకులాడుకుంటూ పోలా. తండ్రి ఆ కుమారుడిని వెతుకులాడమని ఎవరిని కూడా పంపించలా. అది ఒకటి చేశాడు. తన ఇంటిపైకి ఎక్కి ఏ రోజైనా నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెతకటానికి వెళ్ళలేదు, వెతకటానికి ఎవరిని పంపించలేదు, తన గురించి విచారణ చేయలేదు. తన రెండవ వెళ్ళిపోయినటువంటి కుమారుడి కోసం ఏ రోజు కూడా ఆయన బయట అడుగు పెట్టి ఆలోచించాలి. ఆయన ఏం చేశారంటే తన ఇంటి మీదకి ఎక్కి మార్గం వైపు చూస్తూ ఉన్నాడు, ఏ రోజైనా నా కుమారుడు నా ఇంటికి వస్తాడు అని. హల్లెలూయా. ఆ ఇంటి మీద నిలబడి దారి వెంబడి చూస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు రానే వచ్చాడు.
అతను రావటం చూసి సమీపముగా వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను కౌగిలించుకుని అతను ముద్దు పెట్టుకున్నాడు. అతని మీద పడి ఏడ్చాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, స్నానం చేయించాడు, క్రొత్త బట్టలు కుట్టించాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించాడు, మంచి క్రొవ్విన దూడను వధించి పెద్ద విందును తయారు చేశాడు. ఆమేన్. గమనించండి, తండ్రి వెతకటానికి వెళ్ళలేదు. కుమారుడు ఇంటికి రాగానే స్నానం చేయించాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం తొడిగాడు, చెప్పులు తొడిగాడు, బట్టలు తొడిగాడు. ఇవన్నీ చిన్న కుమారునికి చేసినటువంటి కార్యక్రమాలు. ఇది ఇలా జరుగుతూ ఉంటే దినమంతా కష్టపడి భారాన్నంతా భుజాలపైన వేసుకొని తండ్రి భారాన్ని మోస్తూ, తండ్రి బాధ్యతను భరిస్తూ, తండ్రి ఆలోచన తెలుసుకొని, తండ్రి దగ్గర బాధ్యతగా ఉన్నటువంటి ఆ కుమారుడు ఎవరైతే పెద్ద కుమారుడు ఉన్నాడో, భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, నమ్మకముగా ఉన్నవాడు, యథార్థముగా పనిచేసిన వాడు, తండ్రిని సంతోషపరిచిన వాడు, తండ్రి ఆనందాన్ని కోరుకున్నవాడు ఆ ఇంటికి రాగా ఆ గంభీరమైనటువంటి ఆ చప్పట్లను చూసి, ఆ విందును చూసి పెద్ద కుమారుడు అంటాడు, ఏంటి ఎప్పుడు లేనటువంటి విందు ఈరోజు మన ఇంటిలో జరుగుతూ ఉందని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారు అంటారు, తప్పిపోయినటువంటి నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకే మీ నాన్నగారు ఆ విందును ఏర్పాటు చేశాడు. ఎలాగుంటుంది పెద్దోడికి? తనకు కావాల్సినంత తీసుకుని వెళ్ళిపోయితే ఈరోజు వస్తే వాడికి మళ్ళా విందు చేస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు అలిగి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ వార్త తండ్రి దగ్గరికి వెళ్ళింది. చిన్న కుమారుడు పోయినవాడు తిరిగి వచ్చాడు కదా, పెద్ద కుమారుడు కూడా అలానే వస్తాలని అనుకొని ఆ తండ్రి వేచి ఉండలా. పెద్దోడు ఇంట్లోకి పోయాడు, ఆ కోపం చల్లారితే మళ్ళీ వాడు వస్తాడులే అని అనుకోలా. పెద్ద కుమారుడు అలిగాడని, పెద్ద కుమారుడు బాధపడుతూ ఉన్నాడని పెద్ద కుమారుని వెతుక్కుంటూ తండ్రి పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళా, కానీ పెద్ద కుమారుని వెతుక్కుంటూ తండ్రి వెళ్ళాడు. హల్లెలూయా. అయ్యా, ఏంటి నీ బాధ? అందుకు పెద్దవాడు అంటాడు, నేను నీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదా, నువ్వు నాకు చెప్పులు తొడిగిచ్చావా? ఏ రోజైనా నాకు ఉంగరం పెట్టావా? ఏ రోజైనా నేను అడిగింది ఇచ్చావా? నా స్నేహితులు సంతోషపడినట్లు నువ్వు ఏ రోజు కూడా నాకు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు అని ఇవన్నీ అడిగితే తండ్రి అంటాడో, రే నీకు ఉంగరాలు అవసరం లేదు, నీకు బట్టలు అవసరం లేదు, నీకు విందు అవసరం లేదు, నీకు చెప్పులు అవసరం లేదు. కారణం ఏంటి? ఏమంటాడు బైబిల్లో? కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. హల్లెలూయా. ఏమంట? నాదంతా నీదే, మళ్ళా నీకెందుకు ఇవన్నీ? అర్థమవుతుందా? వాడి భాగం వాడు పంచుకొని వెళ్ళిపోయాడు. వాడు వచ్చి స్వతంత్రంగా ఉంగరం దొడగలేడు, చెప్పులు దొడగలేడు. ఇంకా ఆ స్వతంత్రం అనేది లేదు. ఇక్కడ ఉన్నవన్నీ నీవే, నాదంతా నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పాఠం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తే బిస్కెట్ వేసాడు తండ్రి. ఏమేశాడు? తప్పిపోకుండా ఉన్నవానికి వారసత్వాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎట్లుంది అసలు? తప్పిపోయి వచ్చిన వాడికి ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, విందు ఏర్పాటు చేశాడు, అంతే. సెకండ్ డే ఏంటో, కానీ పెద్దవాడు వారసుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అంటే ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా దీవించే దేవుడు మన దేవుడు కాదు. ఎవరికి వారసత్వాన్ని ఇవ్వాలి, ఎవరిని తృప్తిపరచాలో తెలిసిన దేవుడు ఆయన. ఆమేన్. మనం బ్రతకవలసింది క్రొత్త బట్టల కొరకు కాదు, మనం బ్రతకవలసింది చెప్పుల కొరకు కాదు, మనం బ్రతకవలసింది ఉంగరం కొరకు కాదు. ఇవన్నీ భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు. మనకు కావాల్సింది, మనం సంపాదించుకోవాల్సింది దేవుని వారసత్వం. ఆమేన్. ఒక ఇల్లు కొన్న వెంటనే మనం సంతోషపడకూడదు, ఒక బంగారు కొన్న వెంటనే మనం సంతోషపడకూడదు.
అవన్నీ కూడా నామమాత్రం. మనకు కావాల్సింది దేవునితో కలిసి ఉండటానికి కావలసిన వారసత్వం. హల్లెలూయా. నాకు ఈ భూలోకంలో ఏమీ లేకపోయినా పర్వాలే, నేను పరలోకంలో దేవుని పౌరసత్వాన్ని, వారసత్వాన్ని నేను కలిగి ఉన్నాను. దేవునితో నీ పౌరస్థితి ఉంటే చాలు. హల్లెలూయా. నాకు ఈ భూలోకంలో ఏమి లేకపోయినా పర్వాలే, నా స్వాస్థ్యం పరలోకంలో ఉంచబడి ఉంది. నాకు ఏదైనా ఉంది అంటే, నాకు ఈ భూలోకంలో ఏమీ లేదు, నా స్వాస్థ్యం అంతా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆమేన్. నా ఆశీర్వాదాలు క్షయమయ్యేవి కాదు, నా ఆశీర్వాదాలు అక్షయమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఆమేన్. ఈ భూలోకంలో ఉండే ఆశీర్వాదాలన్నీ కొంచెం కాలం ఉండి గడిచిపోయాయి. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వపు వారసత్వం శాశ్వత కాలం ఉండేది. ఆమేన్. అందుకనే ఇశ్రాయేలులకు రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎలా ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదాలు కేవలం ఊరికి మాత్రమే రావు. ప్రభు వారితో మాట్లాడుతుంటాడో, ఇది తరముల వారికి దేవుని ఆశీర్వాదం, ఇది మీ మీద నిలిచియును అని దేవుడే స్వయంగా వారితో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోబడి ఉన్న వాడికి వారసత్వం వచ్చింది. తల్లిదండ్రులు ధిక్కరించి వెళ్ళి మరలా వచ్చిన తల్లిదండ్రులతోటి ఉన్నా కూడా వారసత్వం అనేది చిన్న కుమారుడు పొందుకోలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా దేవునికి ఎలాగ ఉండాలి అంటే వారసులుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనం వారసులుగా ఉండాలి. ఈరోజు ఉదయం అనితమ్మ బిర్యానీ చేసింది, ఒక మంచి దమ్ బిర్యానీ ఇంట్లో. నాకు తెలియకుండా ఎప్పుడు చేసింది అన్నట్టు శరత్ బాబు చూస్తున్నాడు. రాజాయి మంచి దమ్ బిర్యానీ చేసింది. చిన్నోడు వెళ్ళి నాకు బిర్యానీ వేసి అన్నట్టు. వెంటనే ఆమె ఏమైంది, నో, వేసేయటానికి వీలు పడదు. వాడు ఏమంటాడు, నాకు ఆకలి అవుతుంది అన్నాడు. వాడికి ఆకలి అవ్వకపోయినా బిర్యానీ స్మెల్ చూసి ఏమంటున్నాడు, నాకు ఆకలి అవుతుంది అంటుంది. నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీకు వేసే ఉన్నాను. ఎందుకని? వాడికి ఎప్పుడు వేసేయాలో ఆమెకు తెలుసు, కరెక్ట్ టైం తెలుసు ఆమెకి. హల్లెలూయా. మీరు గమనిస్తే దేవుడు నీ కొరకు ఇప్పుడు ఆమె ఎలాగైతే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టిందో, ప్రిపేర్ చేసింది, కానీ వాడు అడిగిన ఇవ్వాల. చర్చికి పోవాలి, ఈరోజు ఆదివారం, చర్చికి పోయి ఆరాధన అయిపించుకొని వచ్చిన తర్వాత నీకేసి ఇవ్వనంటది. దేవుడు కూడా నీ కొరకు ఆశీర్వాదాలు ప్రిపేర్ చేసి పెట్టాడు, కానీ నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడు. నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి ఇవ్వడు. ప్రిపరేషన్లో ఉంటుంది నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన చూసేవాళ్ళు అనుకుంటారు, ఏమి తల్లి వాడు ఆకలి అవుతుందన్నా కూడా వాడికి అన్నం వేసేయకుండా చర్చికి బాగా వచ్చేస్తే కానీ ఏనంటుంది, ఎంత కఠినమైంది రా తల్లి అనుకుంటుంటారు. చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడు వేసి ఇవ్వాలో ఆ తల్లికి మాత్రమే తెలుసు, వినే వాళ్ళకి తెలియదు. అలాగే దేవుడు మనం అడుగుతూ ఉంటాం, ఉపవాసాలు ఉండి అడుగుతూ ఉంటాం, ప్రలాపిస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం, దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రార్థనలు పక్కన వాళ్ళు నీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా, ఇంకెన్ని రోజులు ప్రార్థన చేస్తావు, ఇంకెన్ని రోజులు ఉపవాసం ఉంటావు, ఇంక నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు ఏం మాట్లాడి వినేటట్లే, ఇంక తిను, నువ్వు చచ్చేటట్టున్నావు అంటరా. కానీ అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆదికాండం 30:30 చూస్తే,
నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందను. నేను పాదము పెట్టిన చోటల్లా. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం నీలో ఉంది. ఆ ఆశీర్వాదం నీలో ఉంది. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అది గుర్తించట్లా, నీ బంధువులు నిన్ను అది గుర్తించట్లా. దేవుడు ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టాడు. కానీ నువ్వు కూడా ఒక ఆశీర్వాదమే. హల్లెలూయా. నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న వైరాగ్యం, నీలో ఉన్న ఉపవాసం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆశీర్వాదం అది. హల్లెలూయా. దేవుడు నిన్ను నిదానంగా ఆశీర్వదిస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఎత్తిపెట్టాడు. కానీ మరొకరికి నువ్వు ఆశీర్వాదం అనే దాంట్లో మాత్రం దేవుడు కాంప్రమైజ్ కాల. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆశీర్వాదమే. హల్లెలూయా. నువ్వు ఏ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఆశీర్వాదం, నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే అది వాళ్ళకి ఆశీర్వాదం. యాకోబు అంటాడు, నేను అడుగుపెట్టిన స్థలం అంతా ఆశీర్వాదమే. ఆమేన్. ఆ సాక్ష్యం మనందరం పొందుకుందుముగాక. ఆ నమ్మకం లేక రావాలి. నేను ప్రార్థన చేస్తే బాగా అవుతుంది, నేను ప్రార్థన చేస్తే స్వస్థత పడద్ది, నేను ప్రార్థన చేస్తే సైతాన్ని వదిలిపోద్ది అనే నమ్మకం నీలోకి రావాలి మొదట. హల్లెలూయా. అలాంటి కమిట్మెంట్ లేక నువ్వు రా. ఎప్పుడైతే నువ్వు ఆ కమిట్మెంట్ లేక వస్తావో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేనున్నాను, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయను, ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేయను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను. నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎట్లా అందరికీ ఏముంటుంది? ఒక స్థలంలో ఒకటి జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా? ఇన్ఫర్మేషన్తో మనం ఉండకూడదు, ఇన్ఫర్మేషన్తో మనం పోకూడదు, ఇన్విటేషన్తో మనం పోవాలి. ఆమేన్. నీకు రావాల్సింది ఇన్ఫర్మేషన్ కదా, నీకు రావాల్సింది ఏంటి? ఇన్విటేషన్. నీలో ప్రార్థన ఎక్కువగా ఉంటే ఇన్విటేషన్ నెత్తులాడుకుంటా వస్తుంది. హల్లెలూయా. అందుకనే చెప్తాను కదా, చర్చిలో కూడా ఎవరు పిలవకుండా నేను రాను అనేది. ఎందుకంటే ఇన్విటేషన్ ఉండాలి. ఏముండాలి? ఇన్విటేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. సార్, దివ్య అంకుల్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది అంటున్నది సార్, మొన్న పోయేస్తే బాగుండే అనే ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. దివ్య వచ్చి, అంకుల్ ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి. మీరు ముందుగా ఒక మాట, ఖచ్చితంగా మీరు వచ్చి ప్రార్థన చేయాలి. అది ఇన్విటేషన్. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా ఆశీర్వదించును గాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే మనం వినేవారిగా కాదు, అనుసరించేవారిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనం వినేవారిగా కాదు, అనుసరించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం అనుసరించే వారిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక ఆశీర్వాదానివి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదం. ఇప్పుడు ఆ రోజులు లేవు, కాలం మారింది. ఇంతకుముందు రోజుల్లో ఒక ఇంటిలో కోడి ఉందనుకోండి, పొదగేయాలంటే ఎవరు ఒకరికొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె చేత్తో పొదగేస్తే అన్నీ పిల్లలు వస్తాయని. అవునా కాదా? అంటే ఆ బిడ్డకున్న ఆశీర్వాదం. నీ చేయి మంచిది కాదా? ఆ కోడికి గింజలు పెట్టేది నువ్వు కాదా? నీళ్లు పెట్టేది నువ్వు కాదా? అంటే నీ మీద నీకేమీ లేదు, నమ్మకం లేదు. హల్లెలూయా. నీ ఇంటికి నువ్వు ఒక ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాల్సిన పనిలే, నీ ఇంటికి నువ్వే ఆశీర్వాదం.
నీ ఇంటికి నువ్వే ఆరోగ్యం, నీ ఇంటికి నీవే బలం. నీలో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నీలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎంత గట్టిగా ఉంటామో, మన ప్రార్థనలు ఎంత బలంగా ఉంటామో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. మన తనకపోయిన పక్కనని చెప్పుకుంటా ఉంటారు. మనకు ఆవిడ నాకు ఎదురు వస్తూ ఉన్నది. ఆడున్న 4-5 ఇప్పుడంటే ఇప్పుడు కాదు, అంటే ఒక 6-7 నెలలు ముందు నాకు కొంచెం బాగా వెళ్ళండి అన్న. ఏ అన్న? లేదు, అక్క ఎదురు వస్తూ ఉంది, భర్త లేడు. ఎవరా మీరంతా? బయలుదేరి వచ్చేసాను. నేను మళ్ళీ వెళ్ళాను కదా, నేను వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని గుర్తొచ్చింది, ఆమె ఎదురు వస్తే చాలా మంచి జరగద్ది. ఆ రోజు అసలు నేను ఇన్నిసార్లు వచ్చిపోయిన పని కాలేదు, ఆ రోజు పని అయిందని చెప్పా. ఇంకేమైపోయింది, ఆవిడ ఎదురు వచ్చిన ఎవరైనా వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఆ బిడ్డ ఆశీర్వాదకరమైందని మనమే చెప్పాలి. అవునా అని నేను ఒక్క అడుగు వెనకేసి ఉంటే కొన్ని సంవత్సరాల కాలాల పాటు అలాగే ఉండేది. నేనేం చేశాను, సెకండ్ టైం పోయినప్పుడు అది పనిగా ఎదురు వచ్చినందుకు చాలా మంచి జరిగింది, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయింది, అనుకోలేదు అసలు అలా జరుగుద్దని అన్న. ఇప్పుడు ఏమైపోయింది, ఆ యొక్క ఎదురు వస్తే మంచి జరుగుద్దంట, ఆ యాంటీ ఎదురు వస్తే మంచి జరుగుద్దంట అనేది వచ్చేసింది. అంటే మనిషిని మనిషిగా మనం గౌరవించాలి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రత్యేకముగా ఆయన ఈరోజు ఆయన జ్యేష్ఠుల సంఘానికి నిన్ను పిలిచాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ఆశీర్వాదం ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఒకవేళ మిమ్మల్ని తక్కువగా చూసినా నువ్వు ఒక గట్టి నమ్మకం పెట్టుకో, ఈరోజు నీ కుటుంబం బాగుందంటే అది నీ వల్ల మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం బాగుందంటే అది ఎవరి వల్ల? నీ వల్లే. ధైర్యంగా చెప్పుకో, నా వల్ల నా కుటుంబం బాగుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అందరూ వేరు, మీరు వేరు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠుల సంఘానికి పిలువబడినటువంటి దేవుని బిడ్డలు మీరు. 2 ఆశీర్వాదం పొందుకోవడానికి ఆహ్వానించబడినటువంటి బిడ్డలు మీరు. మీరు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, మీరు ఎక్కడ మీ పాదములు మోపిన ఆశీర్వాదమే. అది ఎవ్వరికి అర్థం కాదు, కానీ నీకు దేవునికి తెలుసు. ఆమేన్. కాబట్టి ఆ నమ్మకం మీకు ఉండాలి. ఏందో నా బతికిట్ట అయిపోయింది, ఏందో నాకే అనే మాట వద్దు అసలు. నీవు ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మీరేం చేశారు? పిలువబడ్డారు. హల్లెలూయా. కష్టాలు మనిషికి రాక పశువులకు వస్తాయా? దారిని అందరం వెళ్తూ ఉన్నాం నడుచుకొని. ఎట్లా నడుచుకొని వెళ్తూ ఉన్నాం. ఒక చింత చెట్టు బాగా చింతకాయలు కాసింది. ఆల్రెడీ 20 చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు? చింత చెట్లు. 20 చెట్లు దాటుకుంటూ అక్కడెక్కడో మధ్యలో ఒక చెట్లు చింతకాయలు ఉన్నాయి. మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నా కాలు టాగుద్ది. ఏం చేస్తాం? రాయేస్తాం. దేనికి? మిగతా చెట్లకి ఎందుకు వేయలేదు? కాయలు లేవు అంటే ఫలింపు లేదు. ఎక్కడైతే ఫలాలు ఉన్నాయో ఆ చెట్టు మీదకి రాళ్ళు పోయాయి. నీకు కష్టాలు వస్తున్నాయంటే నువ్వు ఫలిస్తున్నావని అర్థం. నేను రకరకాలుగా మాట్లాడుతున్నాను, నువ్వు ఫలిస్తున్నావని అర్థం. నువ్వు అవమానపడుతున్నాడు, ఫలిస్తున్నావని అర్థం. కాయలుండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. హల్లెలూయా. ఎట్లా? కాయలు కాయలేదని ఆ చెట్టుని నీడను కూడా నిలబడరు జనాలు. అవునా కాదా? కాబట్టి నీకు వచ్చే ప్రతి కష్టం నీకు ఒక మెట్టు, నీకు వచ్చే ప్రతి అవమానం నీకు ఒక మెట్టు, ఎదగటానికి ఒక మెట్టు. అలా పాజిటివ్గా తీసుకో. ఎందుకంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడై ఉన్నాడు నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు. నువ్వు దేనికి భయపడాలి? నువ్వు దేనికి దిగులు పడాలి? దేనికి కృంగిపోవాలి నువ్వు? ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా ఉన్నతమైన వాడు, బలవంతుడు, ఐశ్వర్యవంతుడు,
నువ్వు అతి సుందరుడు కూడా ఆయన. ఎవరైనా అతి సుందరుడు. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు. నేను నా కుమారుడా, నా కుమార్తె ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఏ క్షణంలో కూడా నువ్వు ఫీల్ అవ్వకూడదు, ఏ క్షణంలో కూడా నువ్వు బాధపడదు, ఏ క్షణంలో కూడా నువ్వు కృంగిపోకూడదు. నువ్వు కృంగిపోతున్నావు అంటే ఎవరు ఉన్నట్టు నీలో? సైతాను ఎంతో కొంత అంత ఉన్నట్టు. బాధపడకూడదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది, కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపం వస్తుంది, మనిషి కదా. ఉప్పు కారం తిన్నప్పుడు ఏం రాకూడదు? కోపం. నీలో కోపమే లేదు. ఇప్పుడు పాస్టర్ ఉంటారు, అయ్యో అసలు ఆ పాస్టర్ కోపపడంగా నేను ఇంతవరకు చూడలేదండి. వాడే కోపంలో ఉంచాడు. కోపం లేకుండా ఎలాగుంటాడు మనిషి? ఏమన్నా మేకలు గొర్రెలా గడ్డి తిని గమ్ముకుంటానికి? వాటికి కూడా కోపం వస్తుందంట అప్పుడప్పుడు. మనుషనంగా కోపం వస్తుంది, రోషం వస్తుంది. ఈ లోకంలో, భూలోకంలో ఉన్నాం కదా. ఆయన కోపపడటం ఎప్పుడు చూడలేదు అనకూడదు. మనం కోపపడండి కానీ పాపము చేయకుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువడి. ఈరోజు ఈ ఆదివారం, రెండవ ఆదివారం మీ మనసులో ఉండాల్సింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళిన ఆ స్థలం. మీరు ఊరకోర పక్కింటికి వేరనుక మీ విలువ వాళ్ళకి తెలియదు. ఊరకోరగా బంధువులు ఇంటికి వేరనుక మీ విలువ వాళ్ళకి. ఇంతకుముందు ఆదివారం అయితే నన్ను ఏడుండోడు తెలుసా? ఏడుండోడు? ఎడా? డ్యూటీలో కాదు, క్రోంపేటలో ఉండేవాడు. నన్ను విలువ వాళ్ళకేం తెలుస్తుంది? అందుకని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వెంత తక్కువ మాట్లాడతావో నీకు అంత విలువ. నువ్వెంత దూరంగా ఉంటావో నీకు అంత విలువ. మన పిల్లలు రోజు ఇంట్లో ఉంటారు, రోజు తిడతామని. సాయంత్రం, ఉదయం సాయంత్రం ఏదో ఒక రోజు ఒక్కసారైనా వాడు 10 రోజులు బయటికి పోయి రాని ఎలాగుంటుంది వాడికి? అసలు వండుండి వాడు ఏమి చేసినా వాడే రారోజు. ఆ రోజు మాత్రం నా గ్యాపు ప్రేమను పెంచద్ది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, మొదట నీ విలువ నువ్వు తెలుసుకో అంటాను నేను. హల్లెలూయా. నువ్వు పడేవాడివి కాదు, పడేవాడిని లేవనెత్తువాడవై ఉన్నావు నువ్వు. ఆమేన్. ఆలోచన చెప్పగలిగిన శక్తి నీలో ఉంది. నువ్వు బాగుండు అని ప్రార్థన చేయగలిగిన శక్తి నీకుంది. దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాళ్ళెవరో తెలియకపోయినా కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. మన వీధిలో ఉన్నారు, వాళ్ళెవరో మనకు తెలియదు. ఆ కుటుంబాన్ని చూస్తే బాధ వేస్తూ ఉంది, కానీ నీ కంటిలో పడితే ఆ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఆమేన్. ఈ భూలోకంలో వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ దేవుడు నీ జీవ గ్రంథంలో రాసి పెడతాడు, పలానా కుటుంబం కొరకు ఈవిడ ప్రార్థన చేసింది అని. హల్లెలూయా. అలాంటి గొప్ప వారసత్వం ఇచ్చాడు దేవుడు నీకు. చాలా ఈ క్రైస్తవులు పాకిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు మద్రాసులో ప్రార్థన చేస్తారు అంటారు చాలామంది. అవును, ఎస్. మేమంతా ఒక కుటుంబం, మేమంతా ఒక తండ్రి అయిన దేవునికి వారసులం. ఎక్కడున్నా వాడు మావోడే, ఎక్కడున్నది మా బ్లడ్డే, ఎక్కడున్నది నా యేసయ్య రక్తంలో కడగబడినట్టు సంతానమే అని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేవుడు రాష్ట్రానికి పేరు మారదు, దేశానికి పేరు మారదు, ఊరికి పేరు మారదు. 7 సముద్రాలు దాటిపోయినా జీసస్సే, 7 సముద్రాల యువతలు ఉన్నా జీసస్, భూమి కిందకు పోయినా జీసస్సే, ఆకాశం మీద పోయినా జీసస్సే. పేరు మారని దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమేన్. ఈ లోకంలో 33,000 కోట్ల దేవతలు అనబడే వారికి 4వ తెరలో ఒక పేరు ఉంటే, 1వ తెరలో ఒక పేరు ఉంటుంది, అంబత్తూరులో ఒక పేరు ఉంటుంది, ఇక్కడ ఒక పేరు ఉంటుంది, రకరకాల పేర్లు. ఏంటంటే ఇది ఆ అవతారం, ఈ అవతారం, ఏ అవతారమో. కానీ ఈయనకి ఏ అవతారం లేదు, ఉండే ఒకే ఒక అవతారం జీసస్. ఆమేన్. అలాంటి ఒకే పేరు కలిగినటువంటి దేవుడు, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, నీ కొరకు 3వ నాడు తిరిగి లేచిన దేవుడు, ఈ సృష్టి యావత్తు ఒకే పేరు పలికి ఆయన నామాన్ని ఘనపరిచే దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషేను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీతో ఉన్నటువంటి వారికి కూడా అలాంటి ఆశీర్వాదాలు దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వైరాగ్యమైనటువంటి, మొదట నిన్ను నువ్వు గౌరవించుకో. నాలో నా దేవుడు ఉన్నాడు,
నాతో నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదమే. నువ్వు ఒక ఆఫీసులో పనికి వెళ్ళావా, ఆ ఆఫీసు బాగుపడద్ది. ఒక ఇంటి వాళ్ళు శుభకార్యం పెట్టుకుని నిన్ను పిలిచారా, ఆ శుభకార్యం ఘనంగా జరుగుద్ది. ఒక దుఃఖకరమైన ఇంటికి నువ్వు వెళ్ళావా, ఆ ఇంట్లో ప్రశాంతత వస్తుంది. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం అంత ఉన్నతమైన బహుమానం. ఆమెన్. అలాంటి కృపను దేవుడు స్థిరపరచి బలపరచునగాక. ఆమెన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా